తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నియమితులైన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు న్యాయవాది కాకర్ల నాగశేషారెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జి వెంకటరమణారెడ్డి చైర్మన్ గా డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మరో సంస్కరణ అని కొనియాడారు. ప్రజలకు సరైన న్యాయం అందించడం కోసం రాయలసీమ 8 జిల్లాలకు నాగశేషారెడ్డిని ఈ కమిటీలో మెంబర్ గా నియమించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా రాచమల్లి శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చెప్పిన సలహా మేరకు ఎక్కడెక్కడైతే మనం ఉపయోగపడతామో ఈ గ్రేవ్ క్రైమ్స్ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ స్థాయి వరకు గ్రేవ్ క్రైమ్స్ ఏమి ఉంటాయో దానిపైన చర్య తీసుకునేదానికి ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయి. సో వెంకటరమణారెడ్డి జడ్జి గారి ఆధ్వర్యంలో మేమందరం కృషి చేసి ప్రజలకు మేలు చేస్తామని తెలియజేస్తాం. అదే ఇప్పుడు కస్టోడియల్ డెత్ అంటాం కదా, వాళ్ళు జైల్లో ఏదైనా జరిగి ఉంటుంది, చచ్చిపోయి ఉంటారు, దానిపైన మళ్ళీ వచ్చేసి పెద్ద పెద్ద ఆస్తులు అయిన వాళ్ళ అధికారులను ఉపయోగించుకొని వీళ్ళు తీసుకోవడం జరిగి ఉంటుంది. రేపులు ఇట్లా మేజర్ క్రైమ్స్ ఏం జరుగుతాయో చిన్న క్రైమ్స్ అన్ని ఎస్పీ గారు చూస్తారు, మేజర్ క్రైమ్స్ అన్ని కూడా ఈ బోర్డు చూస్తుంది. ఈ బోర్డు చూసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ను గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్ దానిపైన తగు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొక మంచి వార్త. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీ సహచర మిత్రుడిగా నాయకునిగా పనిచేసే కాకర్ల నాగశేషారెడ్డి అన్న అడ్వకేట్ మన పార్టీ గుర్తించి అన్నను గౌరవమైన స్థానంలో ఓ స్థానాన్ని కల్పించింది అని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నా. ఈ వార్త ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వము అన్ని విషయాల్లోనూ పరిపాలనకు సంబంధించిన ప్రజా సౌలభ్యమైనటువంటి అన్ని విషయాల్లోనూ కూడా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాత చింతకాయ పచ్చడి అనే సిద్ధాంతం కాకుండా, పాత ఒకే మూసలో నుంచి వచ్చిన పాలన కాకుండా, ఈనాటి ప్రజల యొక్క అవసరాలను, ఈనాటి ప్రజల హృదయాలలో ఉండే చెడు ఆలోచనలను, జరుగుతున్న అన్ని విషయాలను గమనించి సంస్కరణ దిశగా కొత్త పద్ధతులతో ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ప్రారంభించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలోంచి ఉద్భవించిన ఆలోచన ఇది కూడా. మళ్ళీ